నేను కొనిన భూమి 30 లక్షలు కొనిన భూమి 5-6 ఏళ్లకు నాకు కొంత పెరుగుతుంది అనుకుంటే సంవత్సరంలో అది 1,50,00,000 పోయింది. ఎందుకు ఏమైనా కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారా మీరు ఆ ఏరియాకి? ఏం లేదన్నా, ఏమి లేదు. వెంచర్స్ అన్ని స్టార్ట్ అయినాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు అక్కడ కొన్నారు అంటే చుట్టుపక్కల అందరూ కొండ మొదలు పెట్టేస్తారు. అప్పటికే అది గుర్తించిన, అక్కడ డెవలప్ అవుతుందని గుర్తించిన నాలెడ్జే. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ పాయింట్, నీళ్లు, రోడ్డు కనెక్టివిటీ, వెంచర్లు అక్కడికి వస్తానాయి, ఇంకో 4 ఏళ్ల కల్లా పెరుగుతుంది అనుకున్నా. కానీ అది సంవత్సరానికి పెరిగింది. 1,50,00,000 అమ్మినా నేను 60 ఎకరాలను, 30 లక్షలు కొన్నా. అంటే దాదాపు 70 కోట్లు ఒక్క భూమిలో లాభం. ఎవరికి అట్లా రాదు. అది ఈ దైవేచ్ఛ, ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ భూమితో మళ్ళీ వేరే చోట భూమి కొన్నా. ఒక చోట పోయి 1 ఎకరా 16 కోట్లు అయితే కొన్నా. ఎకరా 16 కోట్లు కొన్నారు. అది ఇప్పుడు 40 కోట్లు అడుగుతున్నారు. ఇంకొక చోట ఎకరా 50 లక్షలతో కొన్నా. సంవత్సరానికి 1,70,00,000 పోయింది. మీతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగుండేట్టుంది. అదృష్టవంతంతో ఎప్పుడైనా కలిసి ప్రయాణం చేసి మేలు జరుగుతుంది. నిజం నేను చెప్పేది. ఇట్లా సంపాదించిన డబ్బును యథేచ్ఛగా నేను పేద ప్రజల కోసం ఖర్చు చేస్తా ఉన్నా. నా దగ్గర ఎప్పుడు నిల్వ డబ్బు పెట్టుకోకుండా భూములో కొనడం, భూముల విషయంలో పెట్టడం, ఆదాయం వచ్చిన దాన్ని మళ్ళీ